హలో హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మచ్చ. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నేను నా పిల్లలు ఇంకా అట్లాగే కెంజో గాడు ప్లస్ తన్సీని ఆన్ ది వేలో మేము పికప్ చేసుకుంటాం అనమాట. రాత్రి కరెక్ట్ 12 అయ్యింది. ఇప్పుడు నేను మీకు టైం చూపిస్తా. 12 తర్వాత హైదరాబాద్ లో మేము నైట్ అవుట్ చేయడానికి పోతున్నాం. హైదరాబాద్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది ఇంకా అట్లాగే నెక్స్ట్ నా కొడుకు చెప్తాడు వినండి. ఇప్పుడు హైదరాబాద్ లో రాత్రి ఎట్లుంటుందో మేము ఏమేమి చేస్తామో చూడండి అంతే. అదే కదా నైట్ రోడ్ అంటే ఇప్పుడు అంతే కదా. బేసికల్లీ మేము రాత్రి రోడ్ల పైన తిరుగుతుంటాము. ఇంకా మేము అట్లనే హైదరాబాద్ మొత్తం తిరుగుతాం కదా. మెయిన్ నైట్ అవుట్ స్పాట్స్ ఏముంటే మేము ఆడికి పోతున్నాము. మీకు కూడా అదే చూపిస్తాం అంతే. ఓకే ఓకే కీప్ వాచింగ్. ఇప్పుడే తన్సి వచ్చింది. కెంజో ఎగురుతుండే దాని మీదకి. నాకు టాప్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. సో మేము ఇంటి నుండి 12 o'clock అట్లా స్టార్ట్ అయినాము. 12:25 అయ్యింది. 12:25 మేము మా ఇంటి ఏరియా దగ్గర ముసరాంబాగ్ దగ్గర ఉన్నాం. ముసరాంబాగ్ దగ్గర ఫుడ్ కి సంబంధించిన అన్ని కూడా ఓపెన్ అయి ఉన్నాయి. ఇక్కడ చూడండి. సో మనకి ఒకవేళ 12:25కి 12:30కి కూడా ఒకవేళ సడన్ గా ఆకలి అయితే మీరు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ఫుడ్ తినొచ్చు. ఫ్యామిలీ సెషన్ ఇక్కడ బార్ కూడా ఓపెన్ ఉంది పైన చూస్తే. నీకెందుకు రా మీకు సబ్స్క్రైబర్స్ కి ఇక్కడ ఎందుకో పోలీస్ బండి వచ్చింది. ఇక్కడ పోలీస్ షాయదీనికి వచ్చింది అనుకుంటామా. వాళ్ళు కూడా ఇగో మేమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే హిమాయత్ నగర్ రోడ్ లో ఉన్నాం. నామకం చూపి అక్కడ రోడ్ చూపి. రోడ్ చూడండి. ఇక్కడ షవర్మా ఉంది. షవర్మానా వాఫిల్ ఒకటి ఓపెన్ ఉంది. ఈడేమో ఉంది. ఇక్కడ ఏదో ఉంది. పాండబ్బా ఇంకేదో కలర్ఫుల్ ఉంది. తీసుకోమమ్మా. పాన్ షాపులు తప్ప ఇంకేం ఓపెన్ లేవు రాత్రిపూట. గైస్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అంటే వేరే యాంగిల్ నుంచి తీస్తున్నాం. బట్ దెన్ ఇట్స్ ఓకే. క్విక్ రివీల్ అన్నమాట. అసలు ఏం జరుగుతుంది ట్యాంక్ బండ్ లో చూద్దాం. ఓ మా క్రేజీమా అదే కదా. బానే ఉంది. ఎవరినో తిట్టింది మా అమ్మ. ఎవరినో తిట్టింది. ఇక్కడ మొత్తం హ్యాపెనింగ్ ఉంది. సో మా మమ్మీ సడన్ గా సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ అది డాక్టర్ అంబేద్కర్. సుభాష్ చంద్రబోస్ మొత్తం ఐస్ క్రీమ్లే ఉన్నాయి. అరే అమ్మ కపుల్స్ దొరికిపోగలమ్మా మన వ్లాగ్లల్లా. రీల్సే ఉన్నాయి అన్నమాట. నాకు తెలిసి స్టాల్స్ అవన్నీ నాట్ అలౌడ్ ఈ టైమింగ్స్ కి. సో ఓన్లీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ కమ్మలు అమ్ముతున్నారు. కనిపించినాయి మాకు మక్క బుట్టలు. ముంగడ కూడా ఏమో ఉన్నాయంట. మా అమ్మకి ఏమో కనిపించింది. చలో ఇప్పుడు మేము ట్యాంక్ బండ్ కి అయితే వచ్చేసినాం. చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ మొత్తం నైట్ టైం. ఇక్కడ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. మన తేజ్ గారికి అయితే భలే ఖుష్. అయ్యో కెంజో గారు ఎక్కడ ఉన్నాడు? ఇంకో ఈడేమో అమ్ముతున్నారే. ఏ వావ్ అమ్మ ఇది కావాలా నీకు? మంచి మంచి బ్యాంగిల్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. చెరుకు రసం కూడా ఉంది. చెరుకు రసం తాగుతామా? వైషు యాక్చువల్ గా మక్కబుట్ట కోసం నాన్న ఇది కొన్నానా. ఇది బాగుంటది. ఇది తీసుకో. ఏమంటారు పఫ్స్ చిన్నప్పుడు మా డాడీ నాకు తెచ్చేటోడు. నాకు చాలా ఇష్టం ఇది. తర్వాత నేను ఇప్పుడు చూస్తున్నా. ఇదేమో మా కెంజో గారిని పట్టుకొని తిరుగుతుంది. అమ్మగారు ఇంకా కలిసి కెంజో ఏయ్ వీడేమో కొడుతున్నాడు అలా. ఏం డాక్టర్? అదే మక్కబుట్ట అక్కడ ఉంది. ఓకే మక్కబుట్టనే కావాలంటే మక్కబుట్టకే పోతాను. నాకేమవుతుంది. నేను అది తింటా. మక్కబుట్ట తింటా. ఓకే ఇప్పుడు స్వీట్ కార్న్ తినడానికి అని చెప్పేసి వచ్చినాం అనమాట. ఏంది కార్న్ ఎన్ని తీసుకున్నారు నాన్న? 3 కార్న్ తీసుకున్నారు. 150 రూపాయలు అంట. 50 రూపాయలకు ఒకటి కప్పు. వేరే దగ్గర ఫోన్ పే చేసుకో. ఆన్లైన్ చేసేసే నువ్వే.
నేను టార్చ్ చేయి అన్న, ఎందుకంటే నైట్ అయింది కదా ముఖం కనిపించదని. వెనకాల నుండి నా బిడ్డ వచ్చి వావ్ టార్చ్ అంట, ఫ్లాష్ అనాలంట. మాకైతే స్కూల్లో టార్చ్ అనే నేను టార్చ్ అనే అంట. మా అక్క నేను ఇలాగ DPSకి పోలేను లేరా. నేను అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో 10 years ఉంది. ఓకేనా? నేను సెయింట్ మేరీస్ గైస్. అక్షరాలు ఎవరైతే చదువుకున్నా నేను వాళ్ళకి చెప్తున్నాను అనమాట. నన్ను ఆ స్కూల్లో టార్చర్ పెట్టాను, లిటరలీ టార్చర్ పెట్టింది నన్ను ఆ స్కూల్లో. నిన్ను కట్ చేయకు, అస్సలు కట్ చేయకు. నిన్ను మీ స్కూల్లో టార్చర్ పెట్టారా? ఎస్పెషలీ ద ప్రిన్సిపల్, ఐ స్వేర్ బ్రో. నిన్ను టార్చర్ పెట్టారా? నా వాళ్ళు టార్చర్ పెట్టలేరు, నేనే పెడతావు. క్రేజీ బ్రో. They criticize you guys according to the grades you get. చూడండి లీక్ ఎంత మంచి. ఐస్ క్రీమ్ అసలైతే మక్కబుట్ట కొందామని చెప్పేసి వచ్చినాం, కానీ ఆడ కార్న్ కనిపించగానే కార్న్ కొన్నారు కదా. మళ్ళీ పాపం ఇక్కడికి వచ్చిన తర్వాత వెనకాల చూడండి మక్కబుట్ట ఆంటీ మొత్తానికి క్లోజ్ చేసేసినాము అని అన్నారు. కాకపోతే మా కోసం మళ్ళీ మక్కబుట్ట చేస్తున్నారు అనమాట. చూపిస్తా చూడండి. నాకు యాక్చువల్లీ క్యాండీస్ అంటే ఇష్టము, ఇట్లాంటివి కూడా తినక చాలా రోజులైంది. జెండర్ రివీల్ చేయొచ్చు, అందుకే అట్లాంటివి ఓకే. జెండర్ రివీల్ కూడా అక్క పిలురా, షుగర్ క్యాండీ ఇక మా కోసం అని చెప్పేసి పాపము ఇప్పుడు అయ్యో కాల్ చేసి ఉపకారం పెట్టిర్రా లేదా, మంచిగా నిమ్మకాయ విండిర్రా నానా, మంచిగా నిమ్మకాయ విండిర్రా. ఇట్లా నాకి చూడు ఇట్లా నాకురా ఉందా. వా మస్తు వేసిర్రు ఓకే. కానీ నువ్వు నాకు పట్టుకోరా, నేను ఏడ పట్టుకోవాలి, కెన్జోన్ పట్టుకోవాలా, ఇది పట్టుకోవాలా. వా చూడండి అమ్మ బంగారంని ఎక్కడ కూర్చొని తింటుందో. కెన్జో గాడికి అయితే పండగ అయింది, మొత్తం మంచిగా హ్యాపెనింగ్ ఉంది. టైమింగ్ అయితే చూపినానా, 1-2 అయింది. 1-2 ఎప్పటి వరకు ఉంటారా ఆంటీ మీరు? ఎప్పటి వరకు ఉంటారు? 1 గంట వరకు ఉంటారా? 5 గంటలకు 5 గంటలకు సాయంత్రం 5 గంటల నుండి 1 గంట వరకు చూసిరా. సాయంత్రం 5 గంటల నుండి 1 గంటల వరకు. అంటే మీరు సెకండ్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారనమాట రోజు, అంతేనా? సో చూడండి అసలు మా ఆంటీ ఈ ఏజ్ లో కూడా సాయంత్రం 5 గంటల నుండి 1 గంట వరకు ఇక్కడ కూర్చొని హీట్ ఆ వేడి ఇట్లా ఉడుకుడుకు కొడుతుంటది ఎండాకాలంలో, అయినా కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి కమెంట్ లో చెప్పండి. ఓకే, సో టు బి హానెస్ట్ వాళ్ళు అది క్లోజ్ చేసేసిర్రు, కానీ మళ్ళీ అయ్యో ఆంటీ మక్కబుట్ట బంద్ చేసేసిర్రు అనగానే వెనకాల నుండి అంకుల్ వచ్చేసి మళ్ళీ కొంచెం అంతా, అంటే ఆల్రెడీ అది ఇంగ్లాలు ఉంటాయి కదా, బొగ్గులు కొంచెం హీట్ గానే ఉన్నాయి, మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ హీట్ చేసి మక్కబుట్ట మాకు ఇట్లా కాల్ చేసి ఉప్పు కారం నిమ్మకాయ మంచిగా పిండేసి అనమాట. ఇద్దరు కపుల్స్ ఇక్కడ నక్లెస్ రోడ్ లో ఈవినింగ్ 5 o'clock నుండి నైట్ 1 o'clock వరకు ఉంటారు. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఎందుకు పర్టికులర్గా వాళ్ళ కోసం చెప్తున్నా అంటే ఆ ఏజ్ లో వాళ్ళు ఇంత కష్టపడడం అనేది నాకు ఎక్కడో హార్ట్ టచింగ్ అనిపించింది, అందుకని చెప్పేసి చెప్తున్నా. 40 రూపాయలంట బుగ్గ, ఏమంటారు సారీ బెలూన్ 20 రూపాయలు అయితే కనీసం ఒక 10 బుగ్గలైనా 10 బెలూన్స్ అయినా కొనుక్కొని ఎగరేసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ నాకంటే ముందు నా కూతురు ఉంది ఇక్కడ. ఓకే, గాడ్ బ్లెస్ యు. अच्छे से नींबू डालना, ज़्यादा मिर्ची डालो, ठीक है? नींबू डालना स्पाइसी नहीं होता, निम्मकाय ఎక్కువ వింటే స్పైసీ ఉండదంట. आप कितने टाइम से कितने टाइम तक అయితే इधर 5 to 1. ఓకే, ఇక్కడ నార్మల్ గా అందరూ 5 to 1 ఉంటారు. లైక్ ఇది జూమ్ చేసి చూపిస్తాం ఇక్కడ. ఇట్లాంటివన్నీ ఎప్పుడో చిన్నప్పుడు తింటుంటే ఇప్పుడు మళ్ళీ నా పిల్లలతో పాటు వచ్చి తింటున్నా. కిట్నేకా 30 రూపీస్, 30 రూపాయలకి మంచిగా స్పైసీ గట్టిగా స్పూన్ వేసేసి. థ్యాంక్ యూ. వీళ్ళు ఇక్కడ ఏవో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. తన్సి నా పాకెట్లో క్యాష్ ఉంటుంది, తీసియవా? ఏందే కామెడీ. నాకు యాక్చువల్లీ చెరుకు రసం దాగబుద్ధి అయింది, కాకపోతే చెరుకు రసం బంద్ అయిపోయింది. ఇక్కడ ఎవరో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కొన్ని హ్యాపీ బర్త్డే చెప్తే కేక్ ఇస్తారేమో అని చెప్పేసి ఒక ఆరాటం అనమాట. వెనకాల ఉంది కదా, ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పైతే ట్రై చేద్దాం. వయసు ఏమో వద్దంటుంది, నాకేమో పోయి హ్యాపీ బర్త్డే చెప్తే కేక్ ఇస్తారని చెప్పేసి. అసలు చూద్దాం ఇస్తారో ఇయ్యరో. ఎందుకు వయసు అట్లా చేస్తున్నది? మమ్మీ
అబ్బాయి అనమాట బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఓకే, సుమంత్ వర్మకి మా ఛానల్ నమస్తే మచ్చా. సో గాయస్ మీకు మీరు లాస్ట్ వాక్ చూసి గుర్తుంటే మమ్మీ ఏమన్నా నెక్స్ట్ టైం నాకు చాకోబార్ ఐస్ క్రీమ్ తినాలని ఉంటే నెక్స్ట్ రోజుకి వస్తా అన్నది. అట్లయితే ఇందాక ఐస్ క్రీమ్ అన్ని బండ్లు ఉండే కానీ మా మమ్మీ తినలేదు. అవన్నీ పక్కకు పెట్టేస్తే నేను ఇప్పుడు ఒక చాలా పెద్ద గొర్రెనైపోయినా. పోయి హ్యాపీ బర్త్డే అని చెప్తే కనీసము ఇంత కేక్ ముక్కిస్తారేమో అని అనుకున్నా, కానీ కేక్ కూడా ఇవ్వలేరు. షిట్ మా ఇదేమో ఖతం చేసింది నాది. ఐఎమ్ సో అప్సెట్. సో గాయస్ మమ్మీ ఏమనుకుందో అదే అవుతుంది. మమ్మీ ఇలా చాకోబార్ ఐస్ క్రీమ్ తిన్నీకి వచ్చింది. ఫైనల్లీ మాకు ఎంత వాడికి అవుతలేదు. ఏడా ఒక వెనిలా. సో నేను ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటా. హాయ్ మమ్మీ, చూపించి చాకోబార్ ఐస్ క్రీమ్ తీసుకుని నేను బటర్స్కాచ్ తీసుకున్నా. వీళ్ళిద్దరు ఏం తీసుకురా మళ్ళీ? అరే మా అక్క రికార్డ్ చేస్తుంది, ఇంకో రికార్డ్ చేస్తున్నా. షిట్ మ్యాన్. ఇంకొక ఎంత వాడికి వెనిలా ఐస్ క్రీమ్ గాయస్. అయితే వెనిలా కదా మా మమ్మీ తింటుంది. రుకో పోయి బర్రారు. సో ఐస్ క్రీమ్ తింటూ పోతున్నాం. మా మమ్మీ ఐస్ క్రీమ్ తింటుంది, ఈమె ఐస్ క్రీమ్ తింటుంది, ఈమె ఐస్ క్రీమ్ తింటుంది, ఇంకో ఈగో ఐస్ క్రీమ్ తింటుండు. సో గాయస్ కుక్కలకి వెనిలా ఐస్ క్రీమ్ పెట్టొచ్చు. మీరు కమెంట్స్ అది ఇది అనకండి. అదో కొంచెమే పెడుతున్నాం, మాకు అన్ని తెలిసే పెడతాము. ఓకేనా? మేము ఐస్ క్రీమ్ తినుకుంటే ఎడుకోబోతున్నాం. నాకు తెలియదు. చలో, ఇంకా మేము ఇందాక అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఐస్ క్రీమ్ తిన్నాం, అన్ని చేసినాము. ఇంకా ఇప్పుడు మేము పోతున్నాం. ఎక్కడికి పోతున్నాం? దుర్గం చెరువు. ఓకే, 1 2 3. ఎక్కడ పోతున్నాం? ఓకే, దుర్గం చెరువు పోతున్నాం ఇప్పుడు మేము. అదే కదా, ఫ్యామిలీ బిట్రే చేస్తారు అనుకోలేదు. మా సంగతి దేవుడెరగా గానీ మా కెంజో గాడైతే మామూలుగా ఎంజాయ్ చేస్తలేడు. కెంజో వచ్చేసినాం కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి. కాకపోతే లైట్లు బంద్ చేస్తారు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని కాదు కానీ ఇంకా బంద్ చేస్తారు. ఇక ఈ టైంకి కూడా అందరు జనాలు మళ్ళా వచ్చి కూర్చొని ఆడ మొత్తం టైం పాస్ చేసి ట్రాఫిక్ జామ్ చేస్తారని చెప్పేసి 11 గంటల వరకే పెడతారు. ఓకే, నేను యాక్చువల్గా 11:30 వరకు బంద్ చేస్తున్నాను అనుకుంటాను లైట్లు. ఎందుకంటే అప్పట్లో బంద్ చేశారు కాబట్టి. ఇప్పుడు లైట్స్ మొత్తం ఫుల్ ఉన్నాయి. కేబుల్ బ్రిడ్జ్ మీదకి ఎంచిపోతున్నాం చూడండి. వావ్, కదా. ఎంత బాగుందో. ఇక మేము ఏమంటారు ట్యాంక్ బండ్ తిరిగినాము. ట్యాంక్ బండ్ నుండి కేబుల్ బ్రిడ్జ్ నుండి ఇంకా ఆల్మోస్ట్ మేము మా ఇంటి దగ్గరకు వచ్చేసినాము. టైం చూపియాలా మీకు? 2:30. టన్సీని ఇప్పుడు డ్రాప్ చేయడానికి అని చెప్పేసి వచ్చేసినాం. టన్సీని డ్రాప్ చేసేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం. బాయ్ టన్సీ. సో మేము 12 o'clockకి స్టార్ట్ అయినాం. 12 o'clockకి నెక్లెస్ రోడ్కి పోయినాం. తిరిగి చేసి టైం చూడండి ఒకసారి ఎంత అయిందో. కరెక్ట్ టైము 3:01 అయ్యింది. హ్యాపీగా పోయినాము. మంచిగా మక్కబుట్ట తిన్నాము. మళ్ళీ అవి సాఫ్ట్ కార్న్ లాగా ఉంటాయి కదా, అవి కొనుక్కున్నాం. ప్లస్ నేను చెరుకు రసం తాగుదామని అనుకున్నా, బట్ చెరుకు రసం తాగలేకపోయినా బంద్ చేసేసారు. 1 o'clock అయిపోయిందని చెప్పేసి. నెక్స్ట్ ఇంకేం చేసినాం, అక్కడ ఎవరో బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో బేసికల్లీ నేను వ్లాగ్ రికార్డ్ చేస్తుంటే అక్కడ చుడవ కొనేటప్పుడు వ్లాగ్ రికార్డ్ చేస్తుంటే మా వెనకాల వాళ్ళు పడ్డారనమాట. సో నేను అది అడగడానికి కూడా పోయి అట్లాగే హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేసి వచ్చిన. బట్ కేక్ అయితే ఇయ్యలే. సుమంత్ వర్మ అతని పేరు. సో మొత్తానికి ఈ నైట్ అవుట్ అయితే మంచిగా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసినాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. కీప్ వాచింగ్. నమస్తే మచ్చా. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.